పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు రాజులందరిలో మంచివాడివని చెప్పాలి. రాజులకు నీలాగా ఒకే ఆలోచన ఉండదు. వారు కారణం లేకుండానే తమ పద్ధతిని మార్చుకుంటూ ఉంటారు. దీనికి ఉదాహరణగా నీకు మహేంద్రపురం రాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. మహేంద్రపురం రాజ్యాన్ని పాలించిన ధీరేంద్రసింహుడు చనిపోతూ తన కొడుకైన మహేంద్రుడితో, నాయనా, నీ చెల్లెలు స్వయంప్రభకు పెళ్లి చేసి ఆమె భర్తకు సగం రాజ్యం ఇవ్వు అన్నాడు. అలాగే చేస్తానని మహేంద్రుడు మాట ఇచ్చాడు. తర్వాత ధీరేంద్రసింహుడు చనిపోవడము, యువరాజు అయిన మహేంద్రుడు రాజు కావడము జరిగిపోయాయి. ఒకసారి మహేంద్రుడు అడవిలో వేటాడుతూ ఒక చోట వాగు దాటవలసి వచ్చింది. రేవు దగ్గర నడిచే దారిలో అడ్డంగా ఒక ఆటవిక యువకుడు నిలబడి ఎవరో ఆటవిక అమ్మాయిని రమ్మని పిలుస్తున్నాడు. ఆమె పూలు కోసుకుంటూ వస్తున్నా అంటూనే ఆలస్యం చేస్తుంది. మహేంద్రుడు దారికి అడ్డం లెగమని హెచ్చరికగా తన కత్తితో ఆ యువకుడి తొడ మీద తట్టాడు. ఆ యువకుడు వెనక్కి తిరిగి చూసి కోపంతో రాజు చేతిలో ఉన్న కత్తి లాగేసి వాగులోకి విసిరేస్తూ, ఎంత పొగరు నీకు, చంపేస్తాను అంటూ పళ్ళు కొరికి మహేంద్రుడి మీదకి దూకాడు. ఇద్దరూ పిడిగుద్దులతో పోట్లాడారు. అందులో కూడా ఆ యువకుడిదే పైచేయి అయింది. అతను మహేంద్రుణ్ణి చంపబోతుండగా పూలు కోస్తూ ఉన్న అతని చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చి, చంపకు చంపకు, ఆయన రాజులా ఉన్నాడు అన్నది. ఆ మాట విని ఆ యువకుడు మహేంద్రుడిని ప్రాణాలతో వదిలేస్తూ, ఇప్పటికైనా తెలిసింది కదా నా సంగతి అన్నాడు. అదే సమయంలో మహేంద్రుడి పనివాళ్ళు వచ్చి చేరుకున్నారు. అతను అవమానంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారి సైనిక దళం ఒకటి అడవిలోకి వెళ్ళి ఒంటరిగా దొరికిన ఆటవిక యువకుడిని పట్టుకుంది. ఆ యువకుడిని రాజధానికి తీసుకుపోయి జైల్లో పెట్టారు. మహేంద్రుడు ఆ ఆటవిక యువకుణ్ణి రాజుకు ద్రోహం చేసిన వాడిగా ప్రకటించి ఉరిశిక్ష వేద్దామనుకున్నాడు. కానీ మంత్రులు వద్దన్నారు. ఎక్కడో అడవిలో ఉండే ఆటవికుణ్ణి రాజుకు ద్రోహం చేసిన వాడని నిరూపించడం ఎలా? విచారణ జరిగినప్పుడు వాడు తాను రాజును చంపినంత పని చేశారని అందరి ముందు చెబితే రాజుకు అవమానం. అంతకన్నా ఎవరికీ తెలియకుండా ఆ యువకుణ్ణి